హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచుల మనం పండుగకు ఖచ్చితంగా పులిహార చేస్తూ ఉంటాం కదా. ఆ పులిహార మరింత టేస్ట్గా ఈరోజు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. చింతపండు పులిహార చేసి చూపిస్తున్నాను. ఈ పులిహార చాలా బాగుంటుందండి. టేస్ట్ గుమగుమలాడుతూ మంచి రుచిగా రావాలి అంటే ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి. కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ పులిహారకి ఫస్ట్ మనం రైస్ని పొడి పొడిగా వండి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను కుక్కర్లో 1 గ్లాస్ బియ్యం అంటే 1/2 కేజీ బియ్యం తీసుకుని బాగా కడిగి 1.5 గ్లాసుల వాటర్ పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి చల్లారే వరకు ఉంచి చూస్తే ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకోవాలి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని కొద్దిగా వేడి నీళ్ళు పోసి నానబెట్టి చింతపండు గుజ్జును తీసుకున్నాను. ఇప్పుడు చింతపండు గుజ్జుని ఉడికించడానికి ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకుని దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని పోసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో నేను 4 పచ్చిమిర్చి చీలికలు ఇంకా 1 స్పూన్ అల్లం తురుము వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ చిక్కటి పేస్ట్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మనం ఈ పులుసులో పచ్చిమిర్చి అల్లం వేయటం వల్ల పులుపు కొంచెం బ్యాలెన్స్ అయ్యి డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది పులిహోర. ఇప్పుడు చూడండి, చింతపండు గుజ్జు అనేది మనకి రెడీ అయ్యింది. ఈ విధంగా చిక్కగా ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 కప్ వేరుశనగ గుళ్ళు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించి కొంచెం పసుపు, 4 ఎండుమిర్చి వేసి కొద్దిగా కలర్ మారేంత వరకు అన్నింటినీ బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా లైట్గా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుని వేయించుకోండి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం పులిహారని కలుపుకుందాం. పులిహార కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్లు ఇలా వెడల్పాటి బేసిన్ ఏదైనా తీసుకుని దీంట్లో మనం ముందుగా వండిన రైస్ని వేసుకొని ఇలా పొడి పొడిగా చేసుకోండి. తరువాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసుకోండి. నేను తీసుకున్న రైస్కి చింతపండు గుజ్జు కరెక్ట్గా సరిపోతుందండి. అంతా వేసేసుకుంటున్నాను. తరువాత మనం ముందుగా పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు మొత్తాన్ని వేసుకుని రైస్కి బాగా పట్టేటట్లు కలిపేయండి. ఎప్పుడైనా సరే పులిహారని చేతితో కలిపితేనే రుచి ఎక్కువగా ఉంటుంది. చివరిగా 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మీరు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిపేయండి. గుమగుమలాడుతూ చింతపండు పులిహార టేస్ట్ భలే ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు పులిహార చేసినా ఇలాగే చేస్తారు. గుళ్ళో ప్రసాదంలాగా కమ్మగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఒక మంచి రెసిపీతో.